మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్లో కొన్ని హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ ద్వారా వీడియోస్ని రికార్డ్ చేసి ఇద్దరు స్టూడెంట్స్ డార్క్ వెబ్లో అమ్ముకుంటున్నారంట. ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారనే దాని గురించి ఇతన్ని నిందితులని నిర్ధారించారు. అయితే ఈ విషయం మిగతా స్టూడెంట్స్కి తెలియడం వల్ల గర్ల్స్ హాస్టల్లోని గర్ల్స్ అందరూ నిరసనలు చేస్తున్నారు. అసలు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లోని హిడెన్ కెమెరాస్ ఇన్సిడెంట్ అనేది 2 సంవత్సరాల నుంచి జరుగుతుందంట. కానీ రీసెంట్గా ఈ విషయం గురించి ఒక వారం క్రితం బయటపడింది. ఇంకా వెంటనే ఆ అమ్మాయిలు మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశారు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆడవారి రక్షణ గురించి ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి ఏ మాత్రం శ్రద్ధ లేదని అర్థమవుతుంది. అయితే ఈ హిడెన్ కెమెరాస్ని ఎవరు పెట్టారు, ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 29 రాత్రి నుండి ఆగస్టు 30 తెల్లవారుజామున వరకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ స్టూడెంట్స్ వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోకుండా ఎక్కడ వాళ్ళ రెప్యుటేషన్ పోతుందేమో అని వార్డెన్ చేత కంట్రోల్ చేయించడానికి ప్రయత్నం చేశారు. డీటైన్ చేస్తామని, సస్పెండ్ చేస్తామని, మార్క్స్ అని, ప్లేస్మెంట్స్ అని, సర్టిఫికేట్స్ అని ఇలా చాలా రకాలుగా కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని బెదిరించడానికి చూశారు. కానీ వాళ్ళు ఎంత బెదిరించినా స్టూడెంట్స్ కోల్పోయింది వాళ్ళ సేఫ్టీని కాబట్టి భయపడకుండా ప్రొటెస్టులు చేశారు. అయితే స్టూడెంట్స్కి కాలేజ్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా నమ్మకం పోయి నిన్న ఈ విషయం గురించి మినిస్టర్ కె రవీంద్రకి కంప్లైంట్ చేశారు. అంటే ఆగస్టు 30న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి ఫిర్యాదు చేశారు. ఇంకా వెంటనే పోలీసులు కాలేజ్కి వచ్చి విచారణ చేశారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు చెప్పే దాని ప్రకారం బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, పోలీసులు నిందితున్న ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను విద్యార్థులు మరియు కాలేజ్ స్టాఫ్ ఎదురుగా పరిశీలించానన్నారు. నేరారోపణకు ఆధారంగా ఎలాంటి అంశాలు కనుగొనలేదన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసు విచారణలో ఉందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదంతా విన్న తర్వాత స్టూడెంట్స్కి పోలీసుల మీద నమ్మకం పోయింది. వెంటనే ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ యూనియన్స్ని ఈ ఇన్సిడెంట్ గురించి కాలేజ్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ కెమెరాస్ అనేవి గర్ల్స్ వాష్రూమ్లో ఉన్నాయన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి కారణం ఒక అమ్మాయి కూడా ఉందని కనుగొన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ కారణం ఇద్దరని తేలింది. అలా ఇప్పటి వరకు ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని పట్టుకున్నారు. ఇంకా కంప్లీట్గా ఎవరు చేశారనేది తెలియదు కాబట్టి ఇద్దరు పేర్లు కానీ, ఫోటోలు కానీ నేను చెప్పాలనుకోవట్లేదు, చూపించాలనుకోవట్లేదు. అలాగే న్యూస్ ఆర్టికల్లో ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి ఈ ఇన్సిడెంట్తో కనెక్షన్ ఉందని అతని ల్యాప్టాప్ సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అతను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి కాలేజ్లోని ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడంట. వాళ్ళ ప్రేమ ఓయకు వెళ్ళే అంతవరకు వెళ్ళిందంట. అయితే అతను వాళ్ళ ఇంటిమేట్ సీన్స్ని హోటల్లోనే రికార్డ్ చేసి తర్వాత అతని ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేశాడంట. అతని ఫ్రెండ్స్ అందరూ, అంటే ఎవరి దగ్గర అయితే ఆ వీడియో ఉందో వాళ్ళు అండ్ అతను కూడా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి గర్ల్స్ వాష్రూమ్లో కెమెరా పెట్టమని ఫోర్స్ చేశాడంట. ఆ తర్వాత ఆ వీడియోస్ని సెండ్ చేయి, లేదంటే నీ వీడియోస్ని ఆన్లైన్లో లీక్ చేస్తావు అని ఆమెను బెదిరించారంట. అలా ఆ అమ్మాయి గర్ల్స్ వాష్రూమ్లో క్యాంప్ పెట్టి దాదాపు 300 వీడియోలు పంపిందంట. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురంట. తన కూతుర్ని అరెస్ట్ చేస్తే కాలేజీని మూసేపిస్తా అని అన్నాడంట. అంతేకాకుండా అతను తక్కువ కులానికి చెందినవాడని, ఆ దళిత కుల వర్గాల వాళ్ళు అతను అమాయకుడని, కావాలనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తుందని అంటున్నారు. అలాగే ఆ దళిత కుల వర్గాల ప్రకారం కేవలం ఆ అమ్మాయి మాత్రమే కల్ప్రిట్ అంటున్నారు. ఇలా ఎవరి ఆరోపణలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇది ఒక మిస్టరీగానే పరిగణించవచ్చు. అయితే ఇది ఎవరు చేసినా కానీ ఆ కాలేజ్ అమ్మాయిలకి మాత్రం అన్యాయం అయితే జరిగింది. కానీ ఈ వీడియో ఆ కాలేజ్ అమ్మాయిలు చూస్తుంటే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఇన్సిడెంట్లో మీ తప్పు అయితే ఏం లేదు. ఒక అన్నగా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఇలా 2 సంవత్సరాల నుండి జరుగుతుందంటే ఆ కాలేజ్ నుండి చదివి వెళ్ళిపోయిన అక్కలు మీరు కూడా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్. ఇలాంటివి సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం. రాజుగారి గది 2 సినిమా కూడా కొంచెం ఈ ఇన్సిడెంట్కి సిమిలర్గానే ఉంటుంది. కానీ ఇవి నిజ జీవితంలో జరగడం మాత్రం చాలా బాధాకరం. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే ఈ ఇన్సిడెంట్ ఆ కాలేజ్కి నథింగ్ అంట. మీరు ఏమైనా సెటిల్ చేసుకోవాలనుకుంటే క్యాంపస్ బయట చేసుకోండి అంటున్నాడంట.